అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. సో గురుగారు మొత్తానికి ఫామ్ హౌస్ మొత్తం చూసేసాను. పూజ ఎక్కడ చేస్తారో హోమాలు కూడా చూపించారు. బట్ ఇక్కడ విగ్రహాలు కూడా ఉంటాయంట, చాలా విగ్రహాలు. పూజలు కూడా ఇక్కడ జరుగుతాయి. ఇక్కడ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాన్సెప్ట్ స్పెషల్. ఇక్కడ ఇప్పుడు ఇది అమ్మవారు. సో ఎంట్రీ మనకి ఏంటంటే అమ్మవారు అందరికి వైబ్, అసలు ఎలా ఎంత బాగుంది వైబ్, డివోషనల్ వైబ్ రావాలి కదా, లుక్ రావాలి కదా. అమ్మవారు కూడా చూస్తే సాత్వికంగా ఉంటుంది, చాలా కూల్ గా రండిరా బాబు అంతే, అంతేగాని అగ్రెసివ్ లేదు ఎక్కడ. సో చెట్ల మధ్యలో ఇది మనకు చాలా ప్రశాంతంగా శంకు చక్రము నామము. ఇది ఎంట్రన్స్ మనకు. ఎందుకు లోపలికి పెట్టినామంటే ఎవరన్నా ఇక్కడ హోమం చేసుకుంటున్నా ఇట్లా పెడితే వాళ్ళకి ఆ వైబ్ ఉంటది అనే ఉద్దేశంతో లోపలికి పెట్టుకున్నాం. కూర్చుంటే శంకు చక్ర నామాలు కనిపించాలి ఫ్రేమ్ లో. సో ఇక్కడ నుండి దశమహావిద్యలు ప్రారంభము. ఇవన్నీ కూడా పూజకు సంబంధించిన ఉగ్రదేవతలు. కాళీ అమ్మవారు, కాళీ అమ్మవారు. అందుకనే మీకు అర్థం కావడానికి ఇక్కడ రాసినాం కాళీ. సో ఈమె అమ్మవారిని శ్మశాన కాళీ అంటారు. ఈ అమ్మవారు తారాదేవి. తారాదేవి అమ్మవారి చేతిలో కత్తెర ఉంటది. జనరల్ గా రెండింటికి తేడా ఏంటంటే ఈ అమ్మవారికి తేడా ఏంటంటే తారా చేతిలో కత్తెర ఉంటది. సో కత్తెర. సో ఇక్కడ కాళీ, శ్మశాన కాళీ, శ్మశాన తార. సో ఇవన్నీ నక్షత్రాలు. ఇప్పుడు నువ్వు ఏ నక్షత్రంలో పుట్టినావు? నేనా శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రం. సో నీకు ఇంతవరకు నీకు ఒక దేవుడు ఉంటాడు శతభిష నక్షత్రానికి అని తెలియదు కదా? తెలీదు. శతభిషం. సో ఇప్పుడు నీ దేవుడు ఈయన. అవునా? ఇది శతభిష నక్షత్రం. ఓకే. సో నువ్వు పుట్టినటువంటి నక్షత్రానికి అధిపతి ఈయననే దేవుడు. సో ఇట్లా ఎవరి దగ్గర ఉండవు ఇవి. ఇట్లా 27 నక్షత్రాలకు సంబంధించి శతభిషం. సో ఇవన్నీ నక్షత్రాలు అన్నట్టు ఇవన్నీ. సో ఇక్కడ ఈ నక్షత్రాలకు పూజ చేస్తాం. ఇప్పుడు నువ్వు వచ్చినావు అనుకో పూజకు, ఈ నక్షత్రాన్ని ఆవాహన చేసి ఈ నక్షత్రానికి పూజ చేస్తాం. ఉదాహరణ ఏంటంటే అక్కడ స్టాండ్స్ ఉన్నాయి కదా, స్టాండ్ మీద పెట్టి పూజ చేస్తాం. ఇక్కడ ఈమె రాజశ్యామల. రాజశ్యామల అంటే మాతంగి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ బగలాముఖి అమ్మవారు. ఇప్పుడు కలియుగాని కమాండ్ చేసేది ఈమెనే. రాహువుకి అధిపతి. ఆమెనేమో డబ్బిస్తుంది, పొజిషన్ ఇస్తుంది, వశీకరణం ఇస్తుంది. ఈమెనేమో శత్రువుల వినాశనాన్ని చేస్తుంది. ఫస్ట్ కలియుగంలో కావాల్సింది శత్రువుల బెండు తీయడమే, ఈమె తీస్తుంది. వీళ్ళు నవగ్రహాలు ఈ సైజు వేరు. సో ఇక్కడ మళ్ళా ఈ అమ్మవారిలో ఇక్కడ రాజశ్యామల, బగళాముఖి అమ్మవారు, కాళీ, తార. సో ఇవి ప్రపంచంలో ఎక్కడా దొరకవు ఈ విగ్రహాలు. ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండవు వేణుస్వామి దగ్గర తప్ప. సో వీటికే మనము అభిషేకాలన్నీ నిర్వహిస్తాం. అభిషేకాలు దీంట్లో చేస్తాం, ఇక్కడ పెట్టి చేస్తారు. దీని మీద నక్షత్రాలు పెడతాం. ఇక్కడ ఇప్పుడు నీ నక్షత్రం శతభిష ఉంది, ఇక్కడ పెడతాం శతభిష పెట్టి పూజ చేస్తాం. తర్వాత ఇక్కడ అమ్మవారిని కూర్చోబెట్టి అభిషేకం చేస్తాం. ఆ వాటర్ అంతా ఇక్కడ నుండి పక్కకు పెద్ద పెద్ద గంగాళాలు ఉంటాయి, దాంట్లోకి వస్తాయి. ఇది అయిన తర్వాత అప్పుడు మళ్ళీ అలంకరణ చేసి వాటి మధ్యలో పెట్టి అట్లా చేస్తాం. ఇప్పుడు ఇక్కడ షోడశి అమ్మవారు. ఈమె భువనేశ్వరి అంటే రాజకీయాలకు, నీలాంటి యాంకర్లకు, సినిమా హీరోయిన్లకు, అడ్వకేట్స్కి, తర్వాత ఎవరైతే ఫేస్తో నోటితో పని ఉంటుందో, నీకు దేంతో పని ఉంటుంది? నోటితో పని ఉంటుంది అంటే బ్రెయిన్తో పని ఉంటుంది. నువ్వెంత మాట్లాడితే జనాలకి అంత అటాచ్మెంట్ ఉండాలి. సో ఈమె నీకు అటాచ్మెంట్ ఇస్తుంది. ఈమె పేరు భువనేశ్వరి అమ్మవారు. సో నాకు జ్యోతిష్యానికి సంబంధించి ఈమెనే గాడెస్. అంటే నేను ఈమెను ఎంత పూజిస్తే నాకు అంత నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. జ్యోతిష్య జ్ఞానాన్ని, సిక్స్త్ సెన్స్ తెలియజేసే అమ్మవారు భువనేశ్వరి అమ్మవారు. జ్యోతిష్యంలో ఎప్పుడో జరగబోయేదాన్ని తెలుసుకోవాలంటే ఈమెను పూజించాలి. సో నెక్స్ట్ ఇప్పుడు సంచలనం తెలుగు రాష్ట్రాల్లో ఇండియా వైడ్ గా సంచలనం ఈమె. ఎందుకు అంటే రాజమౌళి సినిమా, వారణాసి సినిమా మన ఓపెనింగ్ చూసాం కదా, దాంట్లో ట్రైలర్ చూసావా? ట్రైలర్ లో అండర్ గ్రౌండ్ వాటర్ లో నుండి కెమెరా వెళ్తుంది, అప్పుడు ఈ అమ్మవారిని చూపిస్తాడు రాజమౌళి. సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనము ఈ అమ్మవారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం ఇండియాలో కూడా. ఎందుకంటే మనకు చిన్నమస్త అమ్మవారు అంటారు ఈమెను. ఈమె ఏం చేస్తుంది తలకాయ ఖండించుకొని ఇద్దరు పక్కనుండే చిలికత్తెలకు రక్తాన్ని ఇచ్చి వాళ్లకు ఫీడింగ్ చేస్తూ ఉంటది. సో ఈమె ఇప్పుడు వారణాసి సినిమా గ్లింప్స్ లో ఈమెను అండర్ గ్రౌండ్ వాటర్ నుండి కెమెరా అలా వెళ్ళినప్పుడు మనకు రాజమౌళి సినిమాలో, మహేష్ బాబు సినిమాలో కనిపిస్తుంది. సో రాజమౌళి సినిమా కాంట్రవర్సీ అయింది. ఇక్కడ ఒకటే గుర్తుంచుకోండి, వేణుస్వామి అయినా, రాజమౌళి అయినా, మంచు మనోజ్ అయినా, ఎవరైనా ఈ అమ్మవారు దగ్గరకు వచ్చినప్పుడు వీటిని ఎవరు పూజిస్తే వాళ్లకు చెడు ద్వారా మంచి జరుగుతుంది. చెడు నుండి స్టార్ట్ అయ్యి పబ్లిసిటీ విపరీతంగా వచ్చి ఇన్ని రోజులు
అసలు ఒక కొత్త విలన్ దొరికింది ఇవాళ మనకు. ఎవరు? మంచు మనోజ్. మంచి మిరాయి సినిమా నువ్వు చూసినావో లేదో, చూశాను. మంచు మనోజ్ బగళాముఖి పూజ చూపిస్తుంది కూడా. సో అట్లా ఈ దేవతల దగ్గరికి వస్తే కాంట్రవర్సీస్ ఉంటాయి. అందుకని వేణుస్వామి ఎప్పుడు కాంట్రవర్సీలో ఉంటాడు అంటే చెప్తున్నా, రీజన్ చెప్తున్నా. సో ఈమె చిన్నమస్తాదేవి. సో ఎంబడే రాజమౌళి రివీల్ చేయగానే గొడవ స్టార్ట్ అయింది కదా ఆ రోజు హనుమంతుని గురించి. ఈమె త్రిపుర భైరవి. అంటే ఇవన్నీ దశమహావిద్యలు అంటే 10. అంటే సతీదేవి దక్షయజ్ఞానికి పోయినప్పుడు సతీదేవి తండ్రి కూతుర్ని అవమానించినప్పుడు ఆమె అగ్నిలో దూకి ఆహుతి చేసుకున్నప్పుడు విష్ణుమూర్తి వదిలినటువంటి చక్రం వచ్చి ఆమెను ముక్కలు చేసినప్పుడు ఆమె శరీరంలోని అతి ముఖ్యమైనటువంటి యోని వచ్చి కామాఖ్య దేవాలయంలో పడి అది 10 ముక్కలైంది. ఆ 10 ముక్కల్ని దశమహావిద్యలు అంటారు. అవి ప్రపంచాన్ని జయించేటువంటి శక్తులు. ఇవి టోటల్ యూనివర్స్ లో ఇక దీన్ని మించిన శక్తే లేదు. అంటే శివుడి కంటే విష్ణువు కంటే బ్రహ్మ కంటే గొప్ప ఏంది అంటే శక్తి. ఆ శక్తే అమ్మవారు దశమహావిద్యలు. ఈమె ధూమావతి. జనరల్ గా ఈమె విధవ. చూడు అక్కడ అమ్మవారు విధవ, చాట పట్టుకొని ఉంటది. సో ఈమె సింబల్ ఏంటంటే కాకి, చాట, తర్వాత చీపురు ఈమె. సో ఈమె ఏం చేస్తుంది? చూడడానికి ఇట్లుంటది కానీ ఈమె ధనాన్ని ఇయ్యాలి, దరిద్రాన్ని పాలదోరాలి అంటే తోలుతుంది. ప్లస్ ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో వాళ్లకు ఈ పూజ చేస్తే ఆ డ్రగ్స్ తీసుకోవడం ఆపేస్తారు. ఈమె ధూమావతి స్పెషల్. అంటే గతంలో మీరు చేశారా ఇలా? అందరికీ చేసినాం రెగ్యులర్ గా. ఇక ఈ జనరేషన్ కు కావాల్సినటువంటి అమ్మవారు బగళాముఖి. ఈమె ఏం చేస్తుంది? నాలుకను లాగి నాలుకను కట్ చేస్తుంది. అంటే ఈమె ఏం చేస్తుంది? వాడెవడు? శత్రువు. సో ఓం హ్లీం బగళాముఖి ఏం సర్వదుష్టానం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాంకిలయ బుద్ధిం వినాశయ హ్లీం ఓం స్వాహ అంటే మన శత్రువు ఏం చేస్తాడు? మనల్ని నోటి ద్వారా అటాక్ చేస్తాడు, ఫేస్ ద్వారా భయపెడతాడు, వాడి నడక ద్వారా మన దగ్గరకు వస్తాడు. సో సర్వదుష్టానం వాచం అంటే వాక్కు, ముఖం, పదం స్తంభిస్తుంది, జిహ్వాంకిలయ నాలుకను కట్ చేస్తుంది అంటే మాట్లాడడం ఆపేస్తాడు శత్రువు. బుద్ధి వినాశయ వాని బుద్ధి నాశనం అయిపోయేటట్టు చేస్తాడు. వాని బుద్ధి నాశనం అయిపోయి పిచ్చి పిచ్చి పనులు చేసేటట్టు చేస్తుంది. అంటే మన శత్రువును మనం టార్గెట్ చేయాలంటే ఈ అమ్మవారికి పూజ చేస్తే చాలు. కలియుగంలో ఈ అమ్మవారితోని ప్రతి ఒక్క మనిషికి అవసరం ఉంటుంది. నువ్వు యాంకరింగ్ చేస్తే నీ మీద ఏడ్చే జనాలు ఉంటారు, నువ్వు మంచి కారులో తిరిగితే ఏడ్చే జనాలు ఉంటారు. అట్లా ప్రతి మనిషికి ఎదుగుతున్నప్పుడల్లా శత్రువులు పెరుగుతూ ఉంటారు. సో శత్రువులు పెరుగుతున్నారు అంటే మనం ఏదో చేస్తున్నాం అని అర్థం. మనం ఏదో చేస్తున్నాం అంటే మనం సఫలమవుతున్నాం లైఫ్లో అని అర్థం. సో అలాంటి ఒక కండిషన్లో మనల్ని కాపాడేది ఈ కలియుగంలో ఈ అమ్మవారు. ఈమె పేరే బగళాముఖి. మంచు మనోజ్ సినిమా మిరాయిలో ఇదే అమ్మవారిని ప్రయోగిస్తాడు మనోజ్. సో ఈ అమ్మవారిని ఎవరు పూజ చేస్తే, ఎవరు ఆ క్యారెక్టర్ చేస్తే వాళ్ళకు ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే సినిమా స్టార్ట్ అయినప్పుడు ప్రాబ్లం వచ్చింది, సినిమా కంప్లీట్ అయ్యే నాటికి ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇక అందటికంటే గొప్పది రాజమాతంగి, రాజశ్యామల. యాక్చువల్ గా ఈ అమ్మవారు మాదిగ అనేటువంటి శబ్దం నుండి ఉద్భవించినటువంటి అమ్మవారు. జనరల్ గా మాదిగలకు సంబంధించినటువంటి అమ్మవారు. వాళ్లకు ఇవాళ మాతంగి అంటే ఈమెనే. సో ఈమెను కూడా మనం పూజిస్తున్నాము. ఏంది అంటే రాజశ్యామల. ఈమె పవర్ ఇస్తుంది, డబ్బిస్తుంది, వశీకరణం ఇస్తుంది. సో ఇది వశీకరణం ఇస్తుంది, సకల వశీకరణం ఇస్తుంది, జన వశీకరణం ఇస్తుంది, ధన వశీకరణం ఇస్తుంది. ఇప్పుడు వశీకరణ అంటున్నారు, ఈ రోజుల్లో వశీకరణ ఉందా? ఎందుకు లేదు? మరి అందరు హీరోలు రోడ్డు మీదకి పోతే జనాలు ఎందుకు వస్తలేరు? ఒక్క హీరోకే ఎందుకు వస్తున్నారు? కేసీఆర్ మాట్లాడితే మైకుల ముందు, టీవీల ముందు పిచ్చోళ్ళలాగా జనాలు ఎందుకు చూస్తున్నారు? మామూలు రాజకీయ నాయకులు మాట్లాడితే ఎందుకు చూడరు? ఇప్పుడు తెలంగాణలో ఇద్దరే ఫేమస్, ఒకటి కేసీఆర్, ఒకటి రేవంత్ రెడ్డి. వీళ్ళిద్దరు మాట్లాడితే జనాలు టీవీ పెట్టుకొని చూస్తారు. మరి మిగతా నాయకులు మాట్లాడమని చెప్పి ఎవరైనా చూస్తారేమో? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంత జరిగినా జగన్మోహన్ రెడ్డికి జనాలు వస్తారు, పవన్ కళ్యాణ్కు జనాలు వస్తారు. ఎందుకు వస్తారు అంటే వశీకరణం. సో ఎవరికైతే వైబ్ ఉంటుందో వశీకరణం, వాళ్లకు జనాలు వస్తారు. ఒక స్మృతి ఇరానీ ఉంది, ఇప్పుడు అట్లనే మన సుష్మా స్వరాజ్ ఉండేవారు. సో అట్లా కొంతమందికి వశీకరణం అంటారు. రాజశ్యామల చేసుకుంటే వశీకరణం అనేది ఏర్పడుతుంది. ఇంకా చివరికి కమలాత్మిక అమ్మవారు అంటే లక్ష్మితోని సమానం. ఈమె జనరల్ గా లక్ష్మి అంటారు, కమలాత్మిక అంటారు. సో డబ్బిస్తుంది ఈమె, ఓన్లీ డబ్బిస్తుంది. సో ఇక్కడికి దశమహావిద్యలు కంప్లీట్. ఇవి 10 అమ్మవార్లు, 10 దేవతలు. ఇక్కడ మనకు ఉన్నటువంటి దేవతలను మనం రెగ్యులర్ గా పూజ చేస్తాము. వెనకాలనే లోటస్ పాండు, ఇక్కడ హోమం చేస్తాము. సో ఇదంతా కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఇక్కడ మనము భారతదేశంలో ఎవరు చేయనటువంటి కాన్సెప్ట్. అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఎలాంటి పూజలు చేస్తారు ఇన్ని దశమహావిద్యల్లో? నీకు ఏది కావాలంటే అది. నువ్వు వశీకరణం కావాలనుకుంటున్నావు, నువ్వు పోటీ చేసినావు, జనాలు వశీకరణం కావాలి, నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినావు, మేయర్గా పోటీ చేసినావు. గురువు గారు నేను మేయర్గా పోటీ చేస్తున్నా, ఇక్కడ తీసుకొచ్చి పూజ చేస్తాం. గురువు గారు నాకు శత్రువులు ఉన్నారు, నేను ఒక న్యాయపరమైన ఇబ్బందుల్లో ఉన్నా, నాది 1 కోట్ల కేసు నడుస్తుంది, నేను గెలవాలి, పూజ చేస్తాం. కొంతమంది ఈడీ కేసులలో ఇరుకుతారు, కొంతమంది పోలీస్ కేసులలో, సిబిఐ కేసులలో ఇరుకుతారు, బెయిల్ రావాలి, బెయిల్ రావడానికి ఒక పూజ.
అంటే అందుకనే దేశ కాలమాన పరిస్థితులు అన్నాం మనం. దేశ కాలమాన పరిస్థితులను బట్టి మనకు ఈ దశమహావిద్యలు మనకు ఉపయోగపడతాయి. ఏ అమ్మవారిని దేనికి ఉపయోగించాలో మాకు తెలుసు, ఓకే ఎలాంటి పూజలు నిర్వహించాలో మాకు తెలుసు. సో వాటిని నిర్వహిస్తాం. ఈ మధ్యన జైలుకు పోవడం అనేది తప్పుని బట్టి కాకుండా ఎదుటి వ్యక్తి పలుకుబడిని బట్టి జరుగుతుంది. అంటే ఒక వ్యక్తిని జైలుకు పంపించాలంటే ఒక 20 సంవత్సరాల కిందట వాడు నిజంగా తప్పు చేసి ఉండాలి. ఇవాళ తప్పు చేయాల్సిన పని లేదు. వాడి జాతకంలో శుక్రుడు కుజుడు వ్యయంలోనో 12వ ఇంట్లో ఉంటే వాని శత్రువులు వాని జైలుకు పంపిస్తారు. అంటే ఏదో ఒక ఫాల్స్ కేసులో పెట్టి. సో రెండవది ఒక విద్య, ఒక డిగ్రీ. ఎవరైతే జైలుకు పోయిర్రో 2 తెలుగు రాష్ట్రాల సీఎంలు వాళ్ళ జైలుకు పోయి వచ్చారు. అట్లనే 2 కేంద్ర హోంశాఖ మంత్రులు జైలుకు పోయి వచ్చారు. అంటే జైలుకు పోవడం అనేది ఒక సర్టిఫికేట్ లాగా, అంటే కలియుగంలా. అంటే అందుకనే దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఒకప్పుడు తప్పు చేస్తేనే జైలుకు పోవాలి. ఇప్పుడు మన శత్రువు కనుక స్ట్రాంగ్ ఉన్నాడు అనుకో, మన మీద లేనిపోని చండాలం అంతా వేసి జైలుకు పంపిస్తాడు. సో ప్రిపేర్ అయ్యి ఉండాలి. సెలబ్రిటీ కావాలన్నా, రాజకీయ నాయకుడు కావాలన్నా, డబ్బు సంపాదించాలన్నా, నువ్వు సమాజంలోకి వచ్చి మాట్లాడాలన్నా, వాడు మీడియా వాడైనా, రాజకీయ నాయకుడైనా, సినిమా హీరో అయినా, లాస్ట్కు సినిమా హీరోని కూడా మన బుక్ చేసిర్రు. అట్లా ఎవరి జాతకంలో అయితే నేను చెప్పిన యోగాలు ఉంటాయో వాళ్ళు జైలుకు పోక తప్పదు. సో జైలుకు పోవడం అనేది ఒక తప్పు కాదు, అదొక క్వాలిటీగా ఫీల్ అవ్వండి. కలియుగంలో నేను అనేది మర్డర్లు మానవంగాలు చేసి పోయేవాళ్ళం కాదు, ఎదుగుదలలో పోయేవాళ్ళని గురించి మాట్లాడుతున్నాను. సో అలాంటి వారికి బెయిల్ దొరకాలంటే, పోకుండా ఉండాలంటే ఈ పూజలు ఫలిస్తాయి. పెద్ద పెద్ద కోర్టు కేసులను గెలవాలంటే ఈ పూజలు ఫలిస్తాయి. అట్లనే చెడ్డ అలవాట్ల నుండి బయటపడాలంటే ఈ పూజలు ఫలిస్తాయి. అట్లనే పొజిషన్ కావాలన్నా, డబ్బు కావాలన్నా, వశీకరణం కావాలన్నా ఈ పూజలు ఫలిస్తాయి. సో నీకు ఏమి కావాలి అంటే ఈ అమ్మవారు, ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క స్పెషాలిటీ కలిగిన అమ్మవారు వాటిని ఇస్తుంది. కానీ వాటిని ఆరాధించే విధానం ఉగ్రదేవతలకు సపరేట్గా ఉంటుంది. ఆ పద్ధతిలోనే పూజించాలి. ఓకే.